ఆమె గురించి మంచిది, మంచి వ్యక్తి అని చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ ఒక్క మాట గుంటూరు జిల్లాలో మరి పత్తిపాడులో అక్క హోమ్ మినిస్టర్ అయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే సుచరిత అక్క అని చెప్పి గుర్తుకొస్తా ఉంటుంది మనందరూ కూడా. వైఎస్ ఫ్యామిలీతో నడిచిన వ్యక్తి, మొదటి నుంచి ఆ కుటుంబానికి కట్టుబడి నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా నడిచిన వాళ్ళలో సుచరిత అక్క ఒకళ్ళని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితిలో అందకు అక్క ఒక మాట చెప్పారు. ఏమనంటే, నాకు ఒక పేజీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేజీ ఇచ్చారు నాకని చెప్పి. ఎందుకనంత గొప్ప మాట చెప్తా ఉన్నారంటే, నిజంగా మహిళలను కాదు, మామూలుగా చంద్రబాబు నాయుడు దళితులను హోమ్ మినిస్టర్ పురుషులైనా చేసే పరిస్థితులు ఎక్కడ నాకు అనిపించినాయి అంటే, నేను అనుకునేవాడిని తాడికొండ రాజకీయాలు, మరి జేఆర్ పుష్పరాజు గారు, అంతకుముందు ఎంఎన్వి ప్రసాద్ గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు అనుకునేవాడిని, ఒకవేళ రాజకీయం అంటే అగ్రవర్ణాలదేమో, అదొక పార్టీ కదా, వాళ్ళకే సంబంధం ఉంటుందేమో, మనకేం ఉండదేమో, మనకు సంబంధం లేని విషయమేమో అనుకునేవాడిని. మనందరం ఓట్లు వేయడానికే పుట్టామేమో అనిపించేది నాకు వాళ్ళందరిని చూస్తే. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఓట్లు వేయడమే కాదు, సీట్లు కూడా మీకు ఇస్తాను, సీట్లో మీరు పోటీ చేయవచ్చు, మీలాంటి వాళ్ళు సుచరితక లాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్లు అవ్వచ్చు అని చెప్పి దళిత హోమ్ మినిస్టర్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి వ్యక్తికి ఇవాళ ఇక్కడ సీట్ ఇవ్వడం చాలా సంతోషం. అదేవిధంగా మనం జగనన్న వచ్చిన తర్వాత, జగనన్న రాకముందు పాలన మనందరం కూడా చూసాం. జగనన్న వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల పాలనలో ఎంత అద్భుతమైన పాలన జరుగుతూ ఉందంటే, జగనన్న ప్రతి ఒక్క పేద పిల్లాడిని చదివించాలని, వాళ్ళను కూడా ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను తీర్చిదిద్దాలని, ఎక్కడన్నా స్కూల్స్ బాగా పోతే మరి మన పిల్లలందరూ కూడా టాయిలెట్స్కి వెళ్ళాలంటే ప్రాబ్లంగా ఉంటే అది కూడా ఆలోచించి నాడు నేడు కింద వాళ్ళ స్కూళ్ళన్నీ డెవలప్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అవ్వాతాతలకు 1వ తారీఖు వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరం అని చెప్తా ఉన్నారంటే, ఎందుకు అవసరం మళ్ళీ అంటే నేను చెప్తాను, ఒకసారి రాసుకోండి. ఒకటే ఒక మాట, మరి ఇవాళ మహిళలు బాగున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే. రాజకీయాల్లో విలువలు పెరిగి, రాజకీయంగా ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు గౌరవం పెరిగి ఇంత గొప్ప పదవులు వచ్చినాయంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే. ఇవాళ మరి 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి ఇంత గొప్పగా పాలన జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే. విద్యా వ్యవసాయ రంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీర్చుకున్న ఆలోచన చిన్నది కాదు. ఒక్కసారి గమనించండి. ఇవాళ ఆరోగ్యశ్రీ విషయంలో ఒకప్పుడు 5 నుంచి 10 లక్షల పెరుగుతుంది, చాలా గొప్పగా అనుకున్నారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షలు ఆరోగ్యశ్రీ పెంచితే, ఈనాడు, ఏబిఎన్, టీవీ5 వాళ్ళు ఆహా ఓహో అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదో సాతగాడు అన్నట్టుగా ఆయన గురించి గొప్పగా రాశారు. కానీ జగనన్న 10 నుంచి 25 లక్షల ఆరోగ్యశ్రీ, పేదవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, పౌష్టికాహారం తీసుకుని పిల్లలు చదువుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 25 లక్షలు తెస్తే, మరి ఎల్లో మీడియా దాని గురించి మాట్లాడే పరిస్థితులు లేవు. దాని గురించి ఎవడన్నా మాట్లాడతాడంటే మాట్లాడరు. ఈ రాష్ట్రానికి ఎల్లో వైరస్ పట్టి చానాళ్ళు అవుతుంది, కానీ వదిలిచ్చాం. కానీ ఒక్కసారి చచ్చిపోయిన పాముల్లాగా మళ్లీ పైకి లేచి బుసలు కొట్టాలని ముసల పాములు, సగం వయసు అయిపోయిన పాములన్నీ చూస్తా ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కర్మగాలి చంద్రబాబు నాయుడు కనుక అధికారంలోకి రానిస్తే ఈసారి రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఎవరిని ఉన్నవటాన్ని కూడా తను ఇష్టపడ్డు. ఎందుకంటే తను ఒక కుల రాజధాని కట్టి, ఆ కుల రాజధానిలో తనకు దాయాదులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, మన ఎస్సీలు, మన బీసీలు, మన మైనార్టీలు ఇదే రాజధాని ప్రాంతంలో ఉంటే మురికి కోపాల కింద మారిపోద్ది. కాబట్టి వాళ్ళెవరూ కూడా అమరావతి ప్రాంతంలో ఇళ్ల ప్లాట్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కోర్టుకేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమా? ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నా పక్కనే ఉండాలి, నా ఇంటి పక్కనే ఉండాలని చెప్పి కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మనకు ముఖ్యం. ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని చెప్పి మాట్లాడిన సందర్భం మనం చూసాం. అదేవిధంగా తనకు సంబంధించిన మినిస్టర్ ఒక ఆయన శుభ్రంగా ఉండరని చెప్పి మాట్లాడిన దాఖలాలు మనం చూసాం. ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు నాకు వయసు అయిపోయింది కదా, పెద్ద వయసు అయింది, నేనేదో తొందరపడి మాట్లాడాను కాబట్టి క్షమించండి అని చెప్పి ఈనాటికి కూడా ఎస్సీలకి క్షమాపణ చెప్పకపోగా, ఇవాళకి కూడా ఆ మాట మీద ఖండన లేకపోగా ఇవాళ నాకు అనిపిస్తా ఉంది ఏంటంటే, ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు మన కులహీనులుగా చూడాలని చూస్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నాకు బందెరిక ఉంది, ఎస్సీలు నా మేనమామలు ఉన్నారు, నా మేనత్తలు ఉన్నారని చెప్పుకున్న గొప్ప ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే.
మనం ఇంత గొప్పగా అధికారం చేజిక్కించుకొని మరి ఎస్సీలని బీసీలని 75% పదవులు ఇచ్చాడు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 5 మినిస్టర్ పదవులు ఇస్తే చాలా గొప్ప ఎస్సీలకి. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఏకైక ఆంధ్రప్రదేశ్ లో కూడా 5 మినిస్టర్ పదవులు ఇచ్చి అందులో మొదటి దళిత హోమ్ మినిస్టర్ గా అక్కకి అవకాశం కల్పించారు. ఒక్కసారి గమనించండి, మనం ఎక్కడో చట్టాలకు దూరం అయ్యామని మన అక్కని హోమ్ మినిస్టర్ చేశారు. మరొకసారి మనం ఎక్కడో చదువులకు దూరం అవుతా ఉన్నామేమో అని చెప్పి ఆదిమూలపు సురేష్ అన్న విద్యాశాఖ మంత్రిగా చేశారు. చంద్రబాబు నాయుడు ఎస్ఎల్ని ఏనాడైనా సరే సాంఘిక సంక్షేమ శాఖ తప్ప మరొక శాఖ ఇచ్చిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. జగనన్న వచ్చిన తర్వాత మాత్రమే ఏ శాఖ సంబంధం లేకుండా ప్రయారిటీ ఉన్న శాఖలన్నీ కూడా మన ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకు ఇచ్చాడు. ఆ గొప్పతనం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి కావాలి కానీ మన కులహీనులు గాను తక్కువ గాను బలహీనులు గాను చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? ఒక్కసారి గమనించండి. ఇక పవన్ కళ్యాణ్ అని ఆయన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఆయన ఈ మధ్య పాపం తెలంగాణలో ఓట్ల ఎలక్షన్కి వెళ్ళాడు. గుర్తుంది కదా మీ అందరికీ? ఉంది కదా. ఆయన తెలంగాణలో పోటీ చేస్తే 8 చోట్ల పోటీ చేస్తే కనీసం 1 చోట డిపాజిట్లు వచ్చాయి, 7 చోట్ల డిపాజిట్లు కోల్పోయాడు. ఆ తెలంగాణలో మన దళిత బిడ్డ ఒక ఆడపిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకి అన్ని ఓట్లు వచ్చినన్ని కూడా ఇతనికి రాలా. ఈ పవన్ కళ్యాణ్కి వీళ్ళందరూ కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ పిల్ల సంకనాకిన సిగ్గురాది వ్యక్తులకి వీళ్ళందరంట వాళ్ళు ఈ రాష్ట్రంలో 151 సీటు 30 మంది ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారినంట వీళ్ళందరూ కలిసి ఓడిస్తారంట. ఎక్కడెక్కడ ఉన్న దళిత బిడ్డ, చిన్న బిడ్డ, పేద బిడ్డ ఆ పిల్లని కనీసం ఆ పిల్లకు వచ్చిన ఓట్లు నీకు రాకపోతే ఇక్కడంత బలంగా ఈ రాష్ట్రంలో 151 సీటు 30 మంది ఎంపీలున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారా ముండలారా మీరందరూ కలిసి అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు, అగ్రవర్ణంలో ఉన్న పేదవాడు బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిందే. ఇది నేను చెప్తున్న మాట కాదు. మీలో ఒకరిని మీతో ఒకసారి కత్తెర సురేష్ అన్న దగ్గర నేను పనిచేశాను. అప్పిరెడ్డి అన్న నా గురువు. అలాంటి వ్యక్తుల దగ్గర నేను పనిచేశాను. అలాంటి వ్యక్తిని ఇవాళ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీని చేశాడంటే ఆ గొప్పతనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని. ఎస్సీల పైన కేసులు పెట్టి మనం లోపల పెట్టిస్తా ఉంటే కేసులు పెట్టి వీళ్ళు పొలాలు తగలబెట్టించారని చెప్పి మనం చిన్న చూపు చూసి మన పైన కేసులు పెడితే మనం జైల్లో కూర్చోబెడితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఏకంగా ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు. ఒక్కసారి గమనించండి మనకి ఏ వ్యక్తి ముఖ్యం? నందిగం సురేష్ అనేవాడు పెద్ద చదువుల వ్యవసాయ కూలీ కొడుకు. వాడు నార్మల్ గా 10వ తరగతి చదివాడు. 10వ తరగతి చదివిన వాడు హాస్టల్లో ఉన్నప్పుడు వార్డెన్ గారు గ్రీనింగ్ తో సంతకం పెడతా ఉంటే మా అన్నని అడిగా, మనం కూడా గ్రీనింగ్ తో సంతకం పెట్టొచ్చు అంటే దానికి పెద్ద ఎత్తున చదువుకోవాలి, మంచి అవకాశం వచ్చినప్పుడే గ్రీనింగ్ తో సంతకం పెడతాం కుదురుద్దని చెప్పాడు. కానీ జగనన్న ఏం చెప్పాడు తెలుసా? అవసరం లేదు, 10వ తరగతి చదివినా నా ఎస్సీ బిడ్డలు మాత్రం ఖచ్చితంగా గ్రీనింగ్ సంతకం నేను పెట్టిస్తానని చెప్పి నా చేత గ్రీనింగ్ సంతకం పెట్టిస్తామన్నాడంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే. ఇంత గొప్పగా పాలన సాగుతా ఉంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మధ్య లోకేష్ చూశారు కదా పాదయాత్రలో. లోకేష్ ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారిని భయం రుచి చూపిస్తా అని చెప్పాడు. అన్నాడు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతా అన్న వ్యక్తి ఈ మధ్య రాజమండ్రి సెంట్రల్ జైల్లో నాన్నేస్తే మీడియా ముందుకు వచ్చి ఇటు తలగిరి అంటాడు, మా నాన్న చూసి 40 రోజులు అవుతుంది సార్ అంటున్నాడు. సిగ్గుండొద్దు. నిజంగా లోకేష్ భయం అంటే అట్లా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే అట్లా ఉంటుంది. కాబట్టి నువ్వు కావచ్చు, మీ అయ్య కావచ్చు, మీరు పెంచుకుంటున్న పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనంత మంది కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మీరు పెరికేసేదేం లేదు. కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతా అని చెప్పిన లోకేష్ ఆ రకంగా భయపెడితే ఒక్క మాట చెప్పండి, ఈ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మగాడు ఉన్నాడా? పోనీ భయపెడతాడా? ఎవడైనా పెట్టలేడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఆమెను పిలిచేది సోనియా గాంధీ. అప్పటికే దేశంలో ముఖ్య మహిళ అని చెప్పుకుంటున్నారు ఆమె గురించి. ఆమెను పిలిచి అందయా నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి, లేకపోతే నీ మీద కేసులు పెడతానంటే సడన్ గా లేచి షర్ట్ లాక్కొని నాకు ఫ్లైట్ టైం అయింది, నీకు అన్న పనింటే చూసుకొని నా పని నాకు ఉందని చెప్పి లేచి వచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు.
అలాంటి వాడు పోతే భయపడతాం, వీళ్ళు పోతే భయపడతాం. భయపడే రకం కాదు.